షట్ ప్రజాపతులు ఎవరు? శ్రీమద్ రామాయణంలో సుందరకాండను ఎలా పరిగణిస్తారు? ఉపాసనాకాండగా. సీతాన్వేషణకే ఆంజనేయస్వామి ఏ మార్గంలో వెళ్ళాడు? చారణులు సంచరించే ఆకాశ మార్గంలో. సురస తండ్రి ఎవరు? దక్ష ప్రజాపతి. హనుమంతుని నీడను ఒడిసిపట్టి అడ్డగించిందెవరు? సింహిక అనేది రాక్షసి. ఈ సింహిక పుత్రుడే రాహు. ఈ రాహు నవగ్రహాల్లో ఒక గ్రహం. సీతాన్వేషణ సమయంలో హనుమంతుడు వెళ్ళే దారిలో నీడను పట్టి హనుమంతుడి అడ్డగించడానికి సింహిక ప్రయత్నం చేసింది. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్శనం సింహికాగర్భ సంభూతం తమ రాహుం ప్రణమామ్యహం అని నవగ్రహ ధ్యానంలో ఉంటుంది. లంకానగరం ఏ పర్వత శిఖరం దగ్గర ఉంది? త్రికూటాచల శిఖర ప్రాంతం. లంకలో సీతను ఏ రోజు హనుమంతుడు అన్వేషించడం మొదలుపెట్టాడు? పాల్గొన శుద్ధ త్రయోదశి. రావణుని శయన మందిరంలో ఎవరిని చూసి హనుమంతుడు సీత అనుకున్నాడు? మండోదరిని. శంబరాసురుని ఎవరు చంపారు? దేవేంద్రుడు. షట్ ప్రజాపతులు ఎవరు? మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు. పులస్త్యుడు ఎవరు? బ్రహ్మ మానసపుత్రుడు. రావణుని తండ్రి ఎవరు? విశ్రావసుడు. అనల ఎవరు? విభీషణుని పెద్ద కుమార్తె. రాక్షస నాశనం తప్పదని అనిన రావణుని హితైషిగా పలికిన రాక్షసుడెవరు? అవింధ్యుడు. ఇతను రాక్షస నాశనం తప్పదని రావణునితో చెప్పాడు. వృత్రాసురుని చంపినవాడు ఎవరు? ఇంద్రుడు. సీతా దర్శనానంతరం హనుమ తిరిగి వెళ్ళడానికి అధిరోహించిన పర్వతం పేరు? అరిష్టగిరి. ఇవి రామాయణంలో మనకి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసినవారు, లైక్ చేసినవారు, కామెంట్ చేసినవారు అందరికీ కూడా ధన్యవాదములు.